మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థాంక్ యూ ఆల్. Everybody, welcome back to our channel. UDays Plus School Profile and Facilities మాడ్యూల్లో ఒక కొత్త సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. ఆ సెక్షన్ని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల వారందరూ కూడా తప్పనిసరిగా ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ సెక్షను అక్కడ మనకి UDays స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్లో సీరియల్ నెంబర్ 13లో యాడ్ చేయడం జరిగింది. స్టేట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అని మనకు ఆ సీరియల్ నెంబర్ 13లో మన పాఠశాలకు సంబంధించి మన పాఠశాలలో ఉన్న అన్ని రకాల ఫెసిలిటీస్కి సంబంధించి ఒక 28 కొత్త ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటినీ మనం ఫిల్ చేసి ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. UDays ప్లస్ స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ 2024-25 సంబంధించి అది ఏ విధంగా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. దాని కొరకు మనం గూగుల్ మొబైల్ అయినా చేసుకోవచ్చు, సిస్టంలో అయినా చేసుకోవచ్చు. మనకి గూగుల్లో బ్రౌజర్లో UDays ప్లస్ స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ అని టైప్ చేయండి. లేదంటే డైరెక్ట్ లింకు మన వెబ్సైట్ GSR ఇన్ఫోలో ఉంచడం జరుగుతుంది. అక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు లాగిన్ కావచ్చు. UDays ప్లస్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మనకు ఫస్ట్ ఆప్షనే వస్తుంది, UDays ప్లస్ ప్రొఫైల్ అని. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే లాగిన్ ఫర్ DCP డేటా ఎంట్రీ అండ్ మానిటర్ అనమాట. స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ లాగిన్ అనమాట. మనం UDays కోడ్ ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనం పాఠశాల డాష్ బోర్డ్లోకి లాగిన్ అవ్వటం జరుగుతుంది. ఈ డాష్ బోర్డ్లో మనకి సీరియల్ నెంబర్ 1 నుంచి మొత్తం మొదలవుతాయి కదా. సెక్షన్ 1 నుంచి చూడండి, ఫామ్ సీరియల్ నెంబరు ఉంటుంది. మనకి సెక్షన్ 1లో స్కూల్ ప్రొఫైల్ ఉంటుంది. దీంట్లో సీరియల్ నెంబరు మనకు అన్నీ కంప్లీటెడ్ అనే ఉంటాయి. ఆల్రెడీ మనం స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ డేటా కంప్లీట్ చేసాం కాబట్టి మనం కిందకి స్క్రోల్ చేసినట్లయితే సీరియల్ నెంబర్ 13 దగ్గరికి రావాలి. మనం 13 దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ డేటా ఎంట్రీలో 1 to 28 ఇక్కడ చూడండి నీడ్ కరెక్షన్ అని ఉంటుంది. అది కొత్తగా యాడ్ చేయటం జరిగిందనమాట. లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బీ యాడెడ్ ఇన్ UDays పోర్టల్ యాజ్ స్టేట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అని. దీన్ని మనం ఇప్పుడు క్లిక్ చేసి దీనిలో ఉన్న 28 రకాల ప్రశ్నలకి మనం సమాధానాలను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దాని కొరకు మనం ఇక్కడ దీని మీదే క్లిక్ చేయాలి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బీ యాడెడ్ మీదే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన పాఠశాలకు సంబంధించిన లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. 28 రకాల ప్రశ్నలు చూడండి. ఒక వరుసగా మనం చూద్దాం. పక్కా బౌండరీ వాల్ విత్ స్కూల్ మెయిన్ గేట్. మన పాఠశాలకు పక్కా బౌండరీ వాల్ మొత్తం ఉందా, స్కూల్ మెయిన్ గేట్తో కలిపి ఉంటే ఎస్ అని క్లిక్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈజ్ లైబ్రరీ కానీ, రీడింగ్ కార్నర్ కానీ, బుక్ బ్యాంక్ కానీ, పేరు ఏదైనా కానీ అది ఇష్యూ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నామా లేదా. ఖచ్చితంగా లైబ్రరీ, రీడింగ్ కార్నర్, బుక్ బ్యాంక్ అనేది ఉండాలి స్కూల్లో. ఆ ఉన్నప్పుడు ఇష్యూ మనకు పిల్లలకి, మనం స్టూడెంట్స్కి బుక్స్ ఇష్యూ చేస్తాం కదా, ఇష్యూ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నామా లేదా, ఎస్ ఆర్ నో. తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేదానికి ఈజ్ లైబ్రరీ ఆర్ రీడింగ్ కార్నర్ బుక్ హ్యావింగ్ అప్డేట్ ది ఇష్యూ రిజిస్టర్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఆర్ నాట్. మనం సెకండ్ క్వశ్చన్ ఏమో ఇష్యూ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నామా లేదా. థర్డ్ క్వశ్చన్ ఏమో ఇష్యూ రిజిస్టర్ మెయింటైన్ చేసినట్లయితే మనం రెగ్యులర్ బేసిస్లో దాన్ని అప్డేట్ చేస్తున్నామా లేదా అనేది అనమాట. ఇక ఫోర్త్ క్వశ్చన్ వచ్చేదానికి గేమ్స్కి సంబంధించి అనమాట. ఫుల్ అవైలబిలిటీ ఆఫ్ మెయింటైన్డ్ ప్లే గ్రౌండ్ విత్ ఫాలోయింగ్ గేమ్స్ ఫెసిలిటీస్. క్రింది ఇచ్చిన గేమ్స్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్కి సంబంధించి ప్లే గ్రౌండ్ అనేది పూర్తి స్థాయిలో మెయింటైన్ చేయబడుతుందా లేదా అనేది మనం ఆప్షన్స్ SRను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టాండర్డ్ ట్రాక్ 200 to 400 మీటర్ ట్రాక్ ఉంటే ఎస్, లేకపోతే నో. ఖోఖో గ్రౌండ్ ఉన్నట్లయితే ఉంటే ఎస్, లేకపోతే నో. వాలీబాల్ ఉంటే వాలీబాల్ గ్రౌండ్ ఉన్నట్లయితే ఎస్, లేకపోతే నో. అదేవిధంగా ప్యారలల్ బార్ ఉంటే ఎస్, లేకపోతే నో. హారిజాంటల్ బార్ ఉంటే ఎస్, లేకపోతే నో.
అదేవిధంగా లార్జ్ ప్లే ఏరియా ఫర్ ఫుట్బాల్ ఆర్ క్రికెట్ గేమ్స్, ఫుట్బాల్ క్రికెట్ గేమ్స్ ఆడుటకు ఎక్కువ ప్లే ఏరియా ఉందా లేదా, ఉంటే ఎస్ లేకపోతే నో. అదేవిధంగా 5th క్వశ్చన్ వచ్చేసరికి సిడబ్ల్యూఎస్ఎన్ సంబంధించి వాళ్ళకి ఫ్రెండ్లీ గేమ్స్ అనేవి మెయింటైన్ చేయబడుతున్నాయా, అదేవిధంగా ప్లే గ్రౌండ్ అనేది వాళ్ళ కంప్లీట్ గేమ్స్ ఫెసిలిటీస్తో ఉన్నాయా సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులకు. ఇప్పుడు చెస్ ఉందా లేదా, ఉంటే ఎస్ లేకపోతే నో. క్యారమ్ బోర్డు ఉంటే ఎస్ లేకపోతే నో. ఇండోర్ గేమ్స్ ఇంకేమైనా ఉన్నాయా, ఉంటే ఎస్ లేకపోతే నో. అదేవిధంగా అవైలబిలిటీ ఆఫ్ సెగ్రిగేటెడ్ డస్ట్బిన్స్ ఇన్ క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ అండ్ కామన్ ఏరియాస్, క్లాస్ రూమ్స్లోను టాయిలెట్స్లోను కామన్ ఏరియాస్లోను సపరేట్గా డస్ట్బిన్స్ మెయింటైన్ చేస్తున్నాం, అన్నిటికీ ఒకటే కాకుండా సపరేట్ డస్ట్బిన్స్ మెయింటైన్ చేస్తున్నామా, అయితే ఎస్ లేకపోతే నో. పార్షియల్ కొంతమేర మెయింటైన్ చేస్తుంటే థర్డ్ ఆప్షన్ పార్షియల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అవైలబిలిటీ ఆఫ్ ఫంక్షనల్ ఫర్నిచర్ ఇన్ ఆల్ క్లాస్ రూమ్స్లో ఫంక్షనల్ ఫర్నిచర్ అనేది అందరికీ అందుబాటులో ఉందా లేదా, ఉంటే ఎస్ లేకపోతే నో లేదా పార్షియల్. ఆర్ సేఫ్టీ మెజర్స్ అవైలబుల్ అండ్ ఇన్ ప్లేస్ ఫర్ సైన్స్ ల్యాబొరేటరీస్లో సేఫ్టీ మెజర్స్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది, మెయింటైన్ చేస్తుంటే పూర్తి స్థాయిలో ఎస్ లేకపోతే నో, పార్షియల్గా మెయింటైన్ చేస్తుంటే థర్డ్ ఆప్షన్ అనమాట. అవైలబిలిటీ ఆఫ్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ఐఎఫ్ఈస్ క్లాస్ రూమ్స్లో అవైలబుల్గా ఉన్నాయా లేదా. ప్రైమరీ వాళ్ళు అయితే నో పెట్టేసేయండి, కొన్ని యూపీ స్కూల్స్కి కొన్ని ప్రైమరీ స్కూల్స్ కూడా వచ్చినట్టు ఉన్నాయి, అంటే అవైలబుల్ అయితే ఎస్ లేకపోతే నో పెట్టేయండి. మీకు స్పాట్ టీవీ ఆన్సర్స్ ఆప్షన్ రావటం జరుగుతుంది, అప్పుడు మనం ప్రైమరీ స్కూల్స్ వాళ్ళందరూ స్మార్ట్ టీవీ ఎస్ అని మనం సెలెక్ట్ చేసుకుంటాం. హై స్కూల్స్కి మాత్రం అందరికీ ఐఎఫ్ఈ ప్యానెల్స్ ఉన్నాయి కాబట్టి ఎస్ మీద క్లిక్ చేయాలి. తర్వాత 10th ప్రశ్న, యూజ్ ఆఫ్ ఐఎఫ్ఈస్ ఇన్ ది క్లాస్ రూమ్ ఫర్ పెడగోగియల్ పర్పస్, మనం బోధన కొరకు మనం ఉపయోగిస్తున్నామా లేదా, ఐఎఫ్ఈ ప్యానెల్స్ ఉపయోగిస్తున్నాం కాబట్టి అందరూ ఎస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ స్మార్ట్ టీవీస్ ఇన్ ఈచ్ క్లాస్ రూమ్, హై స్కూల్ వాళ్ళకైతే స్మార్ట్ టీవీస్ ఉండవు, ఐఎఫ్ఈ ప్యానెల్స్ ఉన్నాయి కాబట్టి నో క్లిక్ చేసేయండి. ప్రైమరీ వాళ్ళకి అన్ని క్లాస్ రూమ్స్కి ఉంటే ఎస్, పార్షియల్గా ఉంటేనే మాత్రం కొన్ని క్లాస్ రూమ్లకి ఉంటే మాత్రం 3 మీద క్లిక్ చేయాలి. తర్వాత మనం బోధనా పద్ధతుల కోసం పాఠశాలలో డిజిటల్ లైబ్రరీ కానీ ఈ కంటెంట్ కానీ ఉపయోగిస్తున్నామా లేదా, ఉంటే ఎస్ లేకపోతే నో, లేదంటే పార్షియల్ కొద్దిమేర ఉంటే. అదేవిధంగా డిజిటల్ లైబ్రరీ అనేది సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులకు బోధించుటకు మనం డిజిటల్ లైబ్రరీ కానీ ఈ కంటెంట్ కానీ ఉన్నదా పాఠశాలలో అనేది అర్థం అనమాట. 13th క్వశ్చన్, ఉంటే ఎస్ లేకపోతే నో, పార్షియల్గా ఉంటే థర్డ్ ఆప్షన్. తర్వాత కిచెన్ షెడ్ కండిషన్ ఆఫ్ కిచెన్ షెడ్ విత్ ఇన్ ది స్కూల్ ప్రిమిసెస్లోనే ఉందా లేదా కిచెన్ షెడ్, ఉన్నట్లయితే గుడ్, మంచి కండిషన్లో ఉంటే గుడ్, మేజర్ రిపేర్ అయితేనేమో సెకండ్ ఆప్షన్, మైనర్ రిపేర్ అయితేనేమో థర్డ్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 15th క్వశ్చన్ వచ్చేదానికి, ఈజ్ కిచెన్ గార్డెన్ ప్రాపర్లీ మెయింటైన్డ్, కిచెన్ గార్డెన్ ఉన్న పాఠశాల ఎస్ లేకపోతే నో, పార్షియల్గా ఉన్న వాళ్ళు అయితే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. 16th క్వశ్చన్, స్కూల్ బిలాంగ్స్ టు, స్కూల్ అనేది మేజర్ పంచాయతీ లేదా వార్డ్, మున్సిపాలిటీస్ ఆర్ కార్పొరేషన్స్ అయితేనేమో వార్డ్ పెట్టాలి, మైనర్ పంచాయతీ అయితేనేమో పంచాయతీ అని సెలెక్ట్ చేసుకోవాలి, మేజర్ పంచాయతీలు అయితేనేమో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక 17th క్వశ్చన్ వచ్చేటప్పటికి సెక్రటేరియట్ డీటెయిల్స్, మన సెక్రటేరియట్ పరిధిలోకి వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, అది ఏపీ ఫైబరా, జియో ఫైబరా, మనకి లోకల్ బ్రాడ్బ్యాండా, ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండా, యాక్టా, ఎక్సెల్ బ్రాడ్బ్యాండా, మన పాఠశాలలో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ ఏ టైప్ అయితే ఆ టైప్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇది ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి వర్తించదు, గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్ అంటే జిల్లా పరిషత్ కానీ మున్సిపల్ కానీ ఎయిడెడ్ కానీ వీటందరికీ డీడీఓ కోడ్ ఉంటుంది కదా, శాలరీ డ్రాయింగ్ చేసేది, ఆ డీడీఓ కోడ్ని ఎంటర్ చేయాలి ఇక్కడ. అదేవిధంగా ఆర్గనైజేషన్ యూనిట్ కూడా మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ యూనిట్ మనకి నిధి వెబ్సైట్లో ఉంటుంది, అది ఎలా తెలుసుకోవాలనేది మన ఛానల్లో వీడియో ఉంది, అది కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ కార్డులో కానీ ఇస్తాను. అది తెలియకపోతే అక్కడి నుంచి ఆ వీడియో చూసి ఆర్గనైజేషన్ యూనిట్ మనం ఎంటర్ చేయొచ్చు. మనకి ప్రైమరీ స్కూల్ వాళ్ళకి ఆర్గనైజేషన్ యూనిట్ మనకి సిఎఫ్ఎంఎస్ ప్రైమరీ స్కూల్ లాగిన్లో నుంచి తీసుకోవచ్చు, లేదా ఎంఈఓ గారి డీడీఓ లాగిన్లో నుంచి కూడా అన్ని పాఠశాలల ఆర్గనైజేషన్ యూనిట్ ఆర్గనైజేషన్ కోడ్ని మనం తెలుసుకొనవచ్చు.
వాళ్ళు ఒక్కసారి మనకు పోస్ట్ చేసినట్లయితే మనం ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత ఎన్ఓసి ఫ్రమ్ ఫైర్, G+1 ఉన్న వాటికి ఫైర్ నుంచి ఎన్ఓసి ఉందా లేదా, ఉంటే ఎస్ లేకపోతే నో. ఎన్ఓసి ఇష్యూడ్ ఆర్ నాట్, ఇష్యూ చేసినట్లయితే ఎస్ లేకపోతే నో. ఇష్యూ డేట్ మనం ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత ఇష్యూ డేట్ ఎంటర్ చేసిన తర్వాత ఎక్కడ దాకా వ్యాలిడ్, డీలో వ్యాలిడ్ అప్ టు, అంటే ఆ ఎన్ఓసి ఏ డేట్ వరకు వ్యాలిడ్ అనేది మనం ఎంటర్ చేయాలి. తర్వాత ఒకవేళ ఇష్యూడ్ దగ్గర నో అని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. రీజన్ ఫర్ నాట్ ఇష్యూడ్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 21st క్వశ్చన్కి వచ్చేదానికి మన పాఠశాల ల్యాండ్కి సంబంధించి అనమాట. టోటల్గా ఎకరాస్, ఎన్ని ఎకరాస్ ఉన్నదో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎకరాస్ మాత్రమే. ఎకరాస్ పై మించి సెంట్స్లో మనకు ఉన్నట్లయితే బీలో 21st బీలో ఆ సెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 22ndలో మన పాఠశాలకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. 23rdలో నియరెస్ట్ హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. 24thలో బెస్ట్ అవైలబుల్ మొబైల్ సిగ్నల్, మన పాఠశాలకి బెస్ట్ జియోనా, ఎయిర్టెల్లా, ఐడియానా, వోడాఫోనా ఏంటనేది ఇక్కడ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్, జియో ఈ నాలుగిట్లో మన పాఠశాలకి ఏది ఎక్కువ సిగ్నల్ స్ట్రెంత్ బాగుంటుంది అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మొదట ఏది సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత బెస్ట్ అవైలబుల్ మొబైల్ సిగ్నల్ 2 అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 26thలో డైలీ అటెండెన్స్ డిస్ప్లే చేస్తున్నామా లేదా, ప్రతి క్లాస్ బోర్డు మీద డైలీ అటెండెన్స్ అనేది మనం డిస్ప్లే చేస్తున్నామా లేదా, డిస్ప్లే చేయాలి ఖచ్చితంగా. కాబట్టి ఇది ఎస్ అనే క్లిక్ చేసుకోవాలి. మనం డిస్ప్లే చేయమనే ఆర్డర్స్ కూడా ఉన్నవి. తర్వాత 27thలో కంప్లైంట్ బాక్స్ 108 చైల్డ్ లైన్ కంప్లైంట్ బాక్స్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నామా లేదా, ఎస్ ఆర్ నో. మనం ఎస్ మీద క్లిక్ చేయాలి, ఖచ్చితంగా అది మెయింటైన్ చేయాలి కాబట్టి. తర్వాత 28Aలో మన పాఠశాలకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో, ఇప్పుడు 2024-25 కదా మనం ఫిల్ చేస్తుంది, 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఏమన్నా డొనేషన్స్ రిసీవ్ వచ్చినాయా లేదా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకు డొనేషన్స్ వచ్చినట్లయితే ఎస్, లేకపోతే నో. ఒకవేళ ఎస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే 28Bలో ఆ అమౌంట్ రిసీవ్ ఎంత అనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనం లాస్ట్లో మనకి ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి డేటా మొత్తం ఇక్కడ మనకి సేవ్, బ్యాక్ టు డాష్బోర్డ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ సేవ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అందరితో మనకి ఈ మన పాఠశాల స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీకి సంబంధించిన ఈ స్టేట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అనేది సీరియల్ నెంబర్ 30లో కంప్లీట్గా పూర్తి అవుతుంది. ఇంతటితో మనకి స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ డేటా కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినట్టు అర్థం అనమాట. ఇంకేమైనా అప్డేట్ ఉన్నట్లయితే నేను అప్డేట్ ఇస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.